హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ అవర్ వరల్డ్ వర్క్ బుక్లో ఉన్నటువంటి ఈ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి వర్క్షీట్స్ అన్నీ ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. చాప్టర్ 1 మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ చాప్టర్ పేరు మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. ఇందులో వర్క్షీట్ 1లో ఫస్ట్ మనకి రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చినటువంటి ఈ పదాలను ఈ రైట్ సైడ్లో ఇచ్చినటువంటి ఈ లైన్స్లో మనం జాగ్రత్తగా యాజ్ ఇట్ ఈజ్ చూసి రాయాలి. ఓకే, సెకండ్ యాక్టివిటీ మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ అంటే ఒక టాపిక్ గురించి మరికొన్ని కొత్త పదాలను రాయడం. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే రీజన్స్ ఫర్ మైగ్రేషన్. వలసకు కారణాలు ఏమిటి? ఒక గ్రామం నుంచి ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవడాన్ని మైగ్రేషన్ అంటారు. ఆ విధంగా మైగ్రేషన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఎందుకని గ్రామాలను విడిచి ప్రజలు వెళ్ళిపోతారు అనే దానికి ఇక్కడ మనం కొన్ని రాసిన చూడండి. రీజన్స్: ఫ్లడ్స్ వరదలు వచ్చినప్పుడు, సైక్లోన్ తుఫాన్లు, ఎర్త్క్వేక్ భూకంపాలు, బెటర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ అంటే మంచి విద్యా అవకాశాల కోసం, అంటే ఉన్నత చదువులు చదవడానికి కాలేజీలు లేవనుకోండి, ఆ ఊళ్ళో కాలేజీ ఉన్న ఊరికి పెద్ద చదువులు చదవడానికి వారు వలస వెళ్ళిపోతారు. అలాగే జాబ్ ట్రాన్స్ఫర్, ఉద్యోగరీత్యా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా వారు మైగ్రేషన్ అవుతారు. అలాగే పోవర్టీ, పేదరికం, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి గ్రామంలో ఎటువంటి పని లేకపోతే ఆ పేదరికం వలన కూడా వారు ఉపాధి కోసం వారు మైగ్రేషన్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 1 or 2 లైన్స్. 1-2 వాక్యాల్లో మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ మైగ్రేషన్? అసలు మైగ్రేషన్ అంటే ఏమిటి? మైగ్రేషన్ ఈజ్ ఏ సీజనల్ మూమెంట్. మైగ్రేషన్ అనేది ఒక సీజనల్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్. మంచి ఉపాధి కోసం కానీ జీవన విధానాల కోసం కానీ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళిపోవడాన్ని మైగ్రేషన్ అంటారు. బెటర్ లైవ్లీహుడ్ అంటే మెరుగైన జీవితం కోసం అని. ఇప్పుడు ఉన్నటువంటి జీవితం కంటే మెరుగైన జీవితం కోసం ప్రజలు ఏం చేస్తారంటే కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడాన్ని మైగ్రేషన్, వలస అంటారు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద న్యాచురల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్? ఈ విధంగా మైగ్రేషన్ అవ్వడానికి సహజ కారణాలు ఏంటి? సహజంగా ఎటువంటి కారణాలు వస్తాయంటే కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. కెలామిటీస్ లైక్ ఫ్లడ్, ఇది FLOOD ఫ్లడ్ అంటే వరదలు, సైక్లోన్ తుఫాన్లు, ఎర్త్క్వేక్ భూకంపాలు, ఈటీసీ అంటే ఎట్సెట్రా అంటే ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయని. ఆర్ ద న్యాచురల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. ఇవన్నీ కూడా మైగ్రేషన్ కోసం న్యాచురల్ రీజన్స్ అంటే సహజంగా వచ్చేటటువంటి కారణాలు. ఈ కారణాల వల్ల మైగ్రేషన్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎకనామిక్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్? ఆర్థిక కారణాలు ఏంటి? రీజన్స్ లైక్ జాబ్ ట్రాన్స్ఫర్. ఒక్కొక్కసారి మైగ్రేషన్ అవ్వడానికి జాబ్ ట్రాన్స్ఫర్స్ కోసం కానీ, పోవర్టీ అంటే పేదరికం వలన వారికి ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన కానీ, ఫర్ బెటర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ మంచి విద్యా అవకాశాల కోసం కానీ కొంతమంది ఏం చేస్తారంటే మైగ్రేషన్ అవుతారు. ఎకనామిక్ రీజన్స్ వారి యొక్క ఆర్థిక కారణాల వలన వారు ఒక గ్రామం నుంచి మరొక ప్రాంతానికి మైగ్రేషన్ అవుతారు. ఇవన్నీ కూడా ఎటువంటి మైగ్రేషన్ అంటే ఎకనామిక్ రీజన్స్ టైప్లో ఉన్నటువంటి మైగ్రేషన్. అంటే ఈ మైగ్రేషన్ కారణాలు ఎకనామిక్ రీజన్స్. ఇందాక మనం చెప్పుకున్నది న్యాచురల్ రీజన్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఆర్ దేర్ ఎనీ న్యూ కమర్స్ టు యువర్ క్లాస్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ అనదర్ ప్లేస్? మీ క్లాస్లో అంటే మీ తరగతిలో ఎవరైనా మైగ్రేషన్ అయ్యి ఇక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారా? అంటే కొత్తగా వేరే గ్రామం నుంచి మీ గ్రామానికి వలస వచ్చిన పిల్లలు ఎవరైనా మీ తరగతిలో ఉన్నారా? ఎస్ ఉన్నారు. దేర్ ఆర్ ఫ్యూ న్యూ కమర్స్ ఇన్ మై క్లాస్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ హియర్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ పేరెంట్స్. మా తరగతిలో కొంతమంది కొత్త స్టూడెంట్స్ వచ్చారు, మైగ్రేట్ అయ్యి వచ్చారు, ఎందుకంటే వారి పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అని ఇక్కడ నేను రాశాను. అలాగే ఇంక వేరే కారణం వలన వస్తే అక్కడ మీరు ఆ కారణాన్ని రాయండి. డ్యూ టు ట్రాన్స్ఫర్ అని రాశాం కదా, లేదంటే ఇక్కడ డ్యూ టు మరి పోవర్టీ, పేదరికం వలన పని కోసం వెతుక్కుంటూ వస్తే డ్యూ టు పోవర్టీ అని. అలాగే ఉద్యోగ అవకాశం కోసం ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం వస్తే జాబ్ ట్రాన్స్ఫర్ అని, లేదా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ అని, లేదా మనకి ఇందాక చెప్పుకున్నటువంటి న్యాచురల్ కెలామిటీస్ ఉన్నాయి కదా, అది ఏదైనా ఉంటే ఆ రీజన్ రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2. ఈ వర్క్షీట్ 2 కూడా మనకి ఫస్ట్ టాస్క్ ఏంటంటే రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ లెఫ్ట్లో ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ చక్కగా నీట్గా రాయాలి. నెక్స్ట్ టాస్క్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి డాష్ని మనం పూర్తి చేయాలి. ఫస్ట్ది ఏంటంటే టొబాకో ప్లక్కర్స్ ఆర్ సీజనల్ మైగ్రేటింగ్ పీపుల్.
ఈ టొబాకో అంటే పొగాకు కోయడానికి కొంతమంది ప్రజలు తాత్కాలికంగా వస్తారు. ఆ ఒక సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారు సొంత గ్రామానికి వెళ్ళిపోతారు. ఇక ఇటువంటి మైగ్రేషన్ అనేది ఎటువంటి మైగ్రేషన్ అంటే సీజనల్. ఆ పొగాకు పంట పండే టైంలో మాత్రమే వారు మైగ్రేట్ అవుతారు కాబట్టి ఇది సీజనల్ మైగ్రేషన్ అంటారు. నెక్స్ట్ సుశీల వెంట్ అబ్రాడ్ ఫర్ ఏ జాబ్. అబ్రాడ్ అంటే విదేశం అని. ఆమె జాబ్ అంటే ఉద్యోగం. ఉద్యోగం కోసం సుశీల ఏం చేసిందంటే విదేశాలకు వెళ్ళిపోయింది, వేరే దేశానికి వెళ్ళింది. ఇది ఎటువంటి మైగ్రేషన్? దిస్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ మైగ్రేషన్. ఇది ఎకనామిక్ టైప్ ఆఫ్ మైగ్రేషన్. ఇది ఎటువంటి మైగ్రేషన్ అంటే ఎకనామిక్ టైప్. ఆర్థిక కారణాల వలన ఆమె విదేశాలకు వెళ్ళింది. మైగ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీస్. మైగ్రేషన్ అనేది ఫ్యామిలీస్లో ఒక కుటుంబ వ్యవస్థలో మార్పులకు కారణమవుతుంది. నెక్స్ట్ ఈ మైగ్రేషన్ పీపుల్లో రైట్ ద రీజన్స్ ఫర్ స్లమ్స్ ఫార్మేషన్. ఇక్కడ రీజన్స్ ఫర్ స్లమ్స్ అంటే ఏంటంటే మురికివాడలు. పెద్ద పెద్ద పట్టణాల్లో పేద ప్రజలందరూ కూడా ఊరికి దూరంగా కొంచెం మురికివాడల్లో నివసిస్తూ ఉంటారు. అటువంటి మురికివాడలు ఏర్పడడానికి కారణం కూడా ఎటువంటి కారణాలు ఉన్నాయి అనేది ఇక్కడ అడిగారు. అందులో ఎటువంటి కారణాలు అంటే పూర్ ప్లానింగ్, అసలు టౌన్ ప్లానింగ్లో సరిగ్గా లేకపోవడం. ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే వారు ఆర్థికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆర్థికంగా వారికి వెసులుబాటు లేక సరైనటువంటి ఆర్థిక సౌలభ్యం లేకపోవడం. పావర్టీ పేదరికం. అలాగే అట్రాక్టెడ్ టు అర్బన్ కల్చర్. చాలామంది పట్టణాలకు వెళ్ళిపోతూ ఉంటారు. పల్లెటూరు నుంచి పట్టణాలకు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ మంది ప్రజలు ఒకేసారి మరి పట్టణాలకు వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఉండడానికి సరైన వసతి లేకపోవడం వలన కూడా అక్కడ కొన్ని మురికివాడలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్, ఇక్కడ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రమ్య సేస్ దట్ మైగ్రేషన్ ఇంప్రూవ్స్ ద ఎకనామిక్ స్టేటస్. డూ యూ అగ్రీ? ఈ మైగ్రేషన్ వలన వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది ఆమె చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? రమ్య అంటుంది. మరి ఇది నిజమేనా? మీరు అంగీకరిస్తారా? ఎస్, అంగీకరిస్తాను. ఎందుకంటే వారు ఉంటున్నటువంటి గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడం వల్ల, అంటే సరైన పని లేకపోవడం వల్ల వాళ్ళకి డబ్బులు తక్కువగా వస్తాయి. అటువంటిప్పుడు వారు పట్టణానికి వెళ్ళినప్పుడు వారికి మంచి ఉపాధి దొరికి, మంచి పని దొరికి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మైగ్రేషన్ ఇంప్రూవ్స్ ద ఎకనామిక్ స్టేటస్ ఇఫ్ ఇట్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. మరి వారు ఉన్నత చదువులు చదువుకోవడానికి కనుక వెళ్ళినట్లయితే అది వారి యొక్క ఎకనామిక్ స్టేటస్ని ఇంప్రూవ్ చేస్తుంది. వారు బాగా మంచి చదువుల కోసం చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి కదా, అదనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, వేర్ డూ యూ వాంట్ టు గో ఫర్ యువర్ హయ్యర్ స్టడీస్. మీరు ఉన్నత చదువులకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు గో విజయవాడ ఫర్ మై హయ్యర్ స్టడీస్. మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనేది ఒక మన మంచి ముఖ్యమైనటువంటి పట్టణం కాబట్టి అక్కడ మంచి మంచి కాలేజీలు అవి ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఏమని రాస్తానంటే ఐ వాంట్ టు గో విజయవాడ ఫర్ మై హయ్యర్ స్టడీస్ అని రాస్తాం. నెక్స్ట్ వర్క్షీట్ 3. వర్క్షీట్ 3లో కూడా ఫస్ట్ టాస్క్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ మేక్స్ ద లిస్ట్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? హూ మేక్స్, హూ అంటే ఎవరు, ఎవరు మీ ఇంట్లో నెలవారీ ఖర్చుల యొక్క జాబితాను తయారు చేస్తారు? మై మదర్ మేక్స్ ద లిస్ట్ ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇన్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో మా మదరు మంత్లీ ఎక్స్పెండిచర్ని తయారు చేస్తారు. సెకండ్ వన్, డూ యూ సేవ్ యువర్ పాకెట్ మనీ. నీకు ఇచ్చిన పాకెట్ మనీ నువ్వు పొదుపు చేస్తావా? ఎస్, ఐ సేవ్ మై పాకెట్ మనీ. నేను నా పాకెట్ మనీని పొదుపు చేస్తాను. వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్. నువ్వు పాకెట్ మనీని పొదుపు చేసావు కదా, ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు? ఐ వాంట్ టు బై ఏ గిఫ్ట్ ఫర్ మై ఫాదర్స్ బర్త్డే. నేను మా ఫాదర్ యొక్క బర్త్డేకి ఒక గిఫ్ట్ కొనడం కోసం ఈ డబ్బుని పొదుపు చేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చినటువంటి టాస్క్లో మనకి కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్స్లో మన ఇంట్లో మనకి అవసరమైనటువంటి వస్తువులు ఇవన్నీ. ఇందులో కొన్ని ఏమో అవసరమైనవి ఉంటాయి, కొన్ని విలాసవంతమైనవి, అంటే ఏంటంటే సౌకర్యం కోసం, మనం కంఫర్ట్గా ఉండడం కోసం, అంటే సౌకర్యం కోసం ఉండే వస్తువులు కొన్ని. అంటే కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే అవి లేకుండా మనం జీవించడం కష్టం. కొన్ని వస్తువులు ఉంటాయి అవి లేకపోయినా మనం జీవించవచ్చు, కానీ మన సౌకర్యం కోసం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూరగాయలు ఉన్నాయి. కూరగాయలు అనేవి మనకు లేకపోతే జీవించడానికి మనకు అవసరమైనవి, జీవించడం కొంచెం కష్టం కాబట్టి కూరగాయలు, పళ్ళు, అలాగే మనం నడవడానికి మనకి చెప్పులు కావాలి. ఇవి మనకి మన అవసరమైనటువంటి వస్తువులు. అందుకని వీటికి ఏం చేయాలంటే మరో
అవసరమైనవి వస్తువులకి నెససరీ ఎన్ అని గుర్తించాలి, ఎన్. అలాగే మరికొన్ని వస్తువులు ఉంటాయి, అవి ఎలాంటివి అంటే మనకి కొంచెం కంఫర్ట్ ఇస్తాయి. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ మనకి కొంచెం సౌకర్యంగా ఉంటుంది, అలాగే టీవీ మనం టీవీ చూడడానికి సౌకర్యంగా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి కంఫర్ట్గా ఉంటాయి, మనకి సౌకర్యంగా ఉండడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకొన్ని వస్తువులు ఉంటాయి, అవి చాలా ఖరీదైనవి, మనం విలాసంగా కనిపించడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి నగలు, ఈ నగలు అనేవి ఇవి లగ్జరీ అంటాం వీటిని. అలాగే స్మార్ట్ ఫోన్, ఇది కూడా లగ్జరీ. అలాగే షూస్, ఇవి కూడా లగ్జరీ. సో వీటికి ఎల్ అని గుర్తించాలి. నెక్స్ట్ వర్క్షీట్ 4లో ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ని చూసి జాగ్రత్తగా రాయండి. నీకు మీ ఫాదర్ 100 రూపీస్ ఇచ్చారు, వాటితో నువ్వు ఏమేమి కొంటావో ఇక్కడ టేబుల్లో రాయాలి. ఇక్కడ చూడండి పెన్ 10 రూపీస్ అని ఆల్రెడీ రాస్తుంది. నేనేం రాశానంటే నోట్బుక్కి 20 రూపీస్, రైటింగ్ ప్యాడ్కి 55 రూపీస్, స్కేల్కి 10 రూపీస్, పెన్సిల్కి 5 రూపీస్, ఈ విధంగా ఖర్చు పెడతానని చెప్పి ఇక్కడ నేను రాశాను. నెక్స్ట్ ఇఫ్ సమ్ అమౌంట్ రిమైన్స్ విత్ యూ వాట్ విల్ యూ డూ. నీ దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, అప్పుడు నువ్వేం చేస్తావు ఆ డబ్బులతోటి? ఇఫ్ సమ్ అమౌంట్ రిమైన్స్ విత్ మీ దెన్ ఐ విల్ బై ఏ చాక్లెట్ ఫర్ మై లిటిల్ సిస్టర్. నా దగ్గర కొంత డబ్బులు కనుక ఉన్నట్లయితే నేను మా చెల్లి కోసం ఒక చిన్న చాక్లెట్ కొంటాను. డిడ్ యూ నోటీస్ ఎనీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ బడ్జెట్? ఇఫ్ సో లిస్ట్ దెమ్ అవుట్. మీ ఇంటి బడ్జెట్లో అంటే మీ ఇంటికి ఖర్చు పెట్టేటటువంటి ఆ వస్తువులు సరుకులు ఉంటాయి కదా, వాటిలో మీకు అనవసరమైనవి ఏమన్నా ఉన్నాయా, అవేంటో చెప్పండి. నో ఐ డిడెంట్ నోటీస్ ఎనీ అన్నెసరీ, అనవసరమైనటువంటి ఖర్చులు మా ఇంట్లో ఏమీ లేవు. అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఇన్ మై ఫ్యామిలీ బడ్జెట్, మా ఇంట్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఏమీ లేవు. నెక్స్ట్ రఫీ బాట్ 4 ఆర్టికల్స్ విత్ 100 రూపీస్. రఫీ తన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపీస్తో ఏం చేశాడంటే 4 వస్తువులు కొన్నాడు. ఆ వస్తువుల యొక్క ఆ ఖరీదుని బట్టి మనం వాటికి రంగులు వేయాలన్నమాట. ఇక్కడ చూడండి నోట్బుక్ అనేది 25 రూపీస్ కొన్నాడు, దానికి రెడ్ కలర్ వేయాలి. అలాగే క్రికెట్ బాల్ 25 రూపీస్ కొన్నాడు, దానికి బ్లూ కలర్ వేయాలి. కంపాస్ బాక్స్ 35 రూపీస్ కొన్నాడు, దానికి గ్రీన్ కలర్ వేయాలి. పెన్ 15 రూపీస్ కొన్నాడు, దానికి ఎల్లో కలర్ వేయాలి. అయితే ఇక్కడ మనకి అన్నిటికన్నా ఎక్కువ రేట్ ఏంటి? 35 రూపీస్. అంటే ఎక్కువ ఖర్చు దేనికి జరిగింది? కాంపాస్ బాక్స్ జరిగింది, దానికి ఏ కలర్ వేయాలి? గ్రీన్ కలర్ వేయాలి. సో ఇక్కడ పై చార్ట్లో కూడా ఎక్కువ భాగానికి మనం గ్రీన్ వేయాలన్నమాట, అందుకని ఇక్కడ మనం ఎక్కువ భాగానికి గ్రీన్ వేసాం. అలాగే ఈ పెన్ అనేది చూస్తే అన్నిటికన్నా తక్కువగా ఉంది, కాబట్టి అన్నిటికన్నా తక్కువగా ఉన్నటువంటి భాగానికి మనం ఇక్కడ ఏ కలర్ వేయాలి? ఎల్లో కలర్ వేయాలి, అందుకని ఎల్లో వేసాం. అలాగే ఇవి రెండు కూడా సమానంగా ఉన్నాయి, సమానంగా ఉన్న ఈ రెండు భాగాలకి కూడా రెడ్ అండ్ బ్లూ వేయాలి, అందుకని రెడ్ అండ్ బ్లూ కలర్స్ని ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ వర్క్షీట్ 5. నెక్స్ట్ ఇక్కడ మీ పాఠశాల యొక్క చిత్రాన్ని అంటే మీ పాఠశాల యొక్క పిక్చర్ని ఇక్కడ వేసి దానికి కలర్స్ వేయాలి. ఇక్కడ మామూలుగా నేను ఒక పిక్చర్ పెట్టాను, అలాగా మీరు ఆ పిక్చర్ని వేయచ్చు, లేదంటే ఏదైనా మీ స్కూల్కి సంబంధించినటువంటి మీ స్కూల్ని తెలియజేసే మీ పాఠశాల బొమ్మ అనమాట మీరు సొంతంగా ఇక్కడ గీసి చక్కగా దానికి కలర్స్ వేయండి. నెక్స్ట్ రైట్ ద థింగ్స్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ యూ ఇన్ యువర్ స్కూల్. మీ పాఠశాలలో గవర్నమెంట్ మీకు కల్పిస్తున్నటువంటి ఆ సౌకర్యాలు ఏంటి, వాటి యొక్క వివరాలను రాయండి. ఏమేమి ఇస్తుంది గవర్నమెంట్ మీకు? యూనిఫామ్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, అందుకని ఇవన్నీ కూడా ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి మిడ్ డే మీల్ పెడుతూ ఉన్నారు. ఆ మిడ్ డే మీల్లో మనకి వారానికి అంటే మండే ఒక రోజున ఒక రకమైనటువంటి ఆహారం పెడతారు, అలాగే ట్యూస్డే మరొక రకమైన ఆహారం. ఈ విధంగా మెనూ అనేది మనకి ఎలా ఉంటుందంటే రోజు మారుతూ ఉంటుంది కదా, అటువంటి ఆ మెనూ ఏంటి మీ పాఠశాలలో ఒక వారం రోజుల్లో సోమవారం ఏం పెడుతున్నారు, మంగళవారం ఏం పెడుతున్నారు అనేది మీరు తీసుకున్నటువంటి ఆ మిడ్ డే మీల్ ఆ మెనూని ఇక్కడ రాయండి అన్నారు. ఇక్కడ మండే ఫస్ట్ అంటే మండేలో మీరు ఏం తింటున్నారు. ఇక్కడ మండేకి మనం ఏం తింటాం? మన మిడ్ డే మీల్ మెనూ ప్రకారం ప్రజెంట్ ఉన్న మెనూ ప్రకారం మనకి మండే వెజిటబుల్ పులావ్ విత్ ఎగ్ కర్రీ అండ్ చిక్కీ ఇస్తున్నారు. అలాగే ట్యూస్డే ఏం పెడుతున్నారు? పులిహోర కదా, టామరిన్ పులిహోర విత్ దొండకాయ చట్నీ అండ్ బాయిల్డ్ ఎగ్.
అలాగే వెన్స్డే మనకి వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, బాయిల్డ్ ఎగ్, చిక్కీ. అలాగే థర్స్డే సాంబార్ బాత్ కానీ, లెమన్ రైస్ విత్ చట్నీ, టొమాటో చట్నీ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు. అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఫ్రైడే కుక్కుడ్ రైస్, మామూలుగా వైట్ రైస్ మనకి పెట్టి దాంట్లో దాల్ విత్ గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూర పప్పు వేస్తారు, బాయిల్డ్ ఎగ్ని, చిక్కీని ఇస్తారు. నెక్స్ట్ సాటర్డే గ్రీన్ లీఫీ వెజిటబుల్ రైస్ అండ్ పప్పుచారు, మనకి ఆకుకూర తో చేసినటువంటి రైస్ అన్నమాట. అంటే పుదీనా రైస్ కానీ, కరివేపాకు రైస్ కానీ ఇలాగా అటువంటి రైస్ ఒకటి, తర్వాత పప్పుచారు, అలాగే స్వీట్ పొంగల్ కూడా సాటర్డే మనకు పెడతారు. ఇది మన మిడ్ డే మీల్ మెను. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 6. వర్క్షీట్ నెంబర్ 6లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ మైగ్రేషన్? మైగ్రేషన్ అంటే ఏమిటి? మైగ్రేషన్ ఈజ్ ఏ సీజనల్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ టు అనదర్ ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్. ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ అండ్ పవర్టీ. ఆల్రెడీ మనం మైగ్రేషన్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వాట్ ఆర్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ మైగ్రేషన్? ఈ మైగ్రేషన్ వలన అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో ఇక్కడ రాయాలి. అడ్వాంటేజెస్ అంటే లాభాలు. మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళామనుకో ఏం జరుగుతుంది, మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి? బెటర్ ఎడ్యుకేషన్. మన ప్రాంతంలో సరైన స్కూల్ లేనప్పుడు మనం వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ మంచి మంచి ఎడ్యుకేషన్, మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయి కాబట్టి మంచి ఎడ్యుకేషన్ మనకు లభిస్తుంది, బెటర్ ఎడ్యుకేషన్ లభిస్తుంది. అలాగే రెడ్యూస్ లేబర్ షార్టేజ్. అలాగే ఆ ప్రాంతంలో ఏదైనా కూలీలు కనుక తక్కువగా ఉంటే దాన్ని మనం ఈ మైగ్రేషన్ వలన భర్తీ చేయవచ్చు. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మనకి ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. అందువలన ఫైనాన్షియల్ అంటే మనకి ఆర్థికంగా మనకి లాభం కలుగుతుంది. అలాగే పావర్టీ, డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ మంది ఒకే ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన అక్కడ పేదరికం పెరిగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పని దొరకకపోవడం వల్ల ఒక్కొక్కసారి అక్కడ ఉన్నవారందరికీ పని దొరకదు, దానివలన పేదరికం పెరిగిపోతుంది. అలాగే ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని బడికి పంపడం మానేస్తారు, దానివలన ఇంప్రూవ్స్ చైల్డ్ లేబర్, ఈ చైల్డ్ లేబర్ కూడా పెరిగిపోతుంది. అలాగే ఫార్మేషన్ ఆఫ్ స్లమ్స్ అంటే మరి ఈ మురికి వాడలు అనేవి పెరిగిపోతాయి. ఇక్కడ నుంచి ఒక చోట నుంచి మరొక చోటకి ప్రజలు వెళ్ళిపోయినప్పుడు వారికి సరైనటువంటి పని లేకపోతే, వారు ఉండడానికి సరైన ఇల్లు దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే చోట మురికిగా ఉన్న ప్రాంతంలోనే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ స్లమ్ ఏరియాస్ అనేవి, మురికి వాడలు అనేవి పెరిగిపోతాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రాజు సేస్ దట్ సమ్టైమ్స్ మైగ్రేషన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు మైగ్రేషన్ ఏర్పడుతుంది అని చెప్పారు. ఎస్, ఎప్పుడంటే వెన్ పేరెంట్స్ గెట్ ట్రాన్స్ఫర్డ్ వీ హ్యావ్ టు మైగ్రేట్. మనకి ఏ విధంగా జరగచ్చు అంటే ఒకసారి మన పేరెంట్స్కి ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చిందని, అప్పుడు మనం కూడా మైగ్రేట్ అవుతాం. నెక్స్ట్ ఇఫ్ యూ మీట్ ఏ మైగ్రేటెడ్ ఫ్యామిలీ ఇన్ యువర్ విలేజ్. మీ గ్రామంలో ఒక మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని మీరు కలిసినప్పుడు వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ దెమ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ మైగ్రేషన్? మీరు వాళ్ళని వారి యొక్క వలసకి, మైగ్రేషన్కి కారణాలు తెలుసుకోవడం కోసం మీరు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? ఒక క్వశ్చన్, వేర్ డూ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ మైగ్రేషన్? మీరు మైగ్రేషన్ అవ్వడానికి కారణం ఏమిటి? ఇలా మీరు కూడా సొంతంగా మరికొన్ని ప్రశ్నలు కూడా రాయవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అబ్జర్వ్ మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ బికాస్ ఆఫ్ COVID-19 అండ్ రికార్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. మీ గ్రామంలో, మీ టౌన్లో కానీ COVID-19, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో COVID-19 కరోనా వలన మైగ్రేట్ అయిపోయినటువంటి ప్రజలు ఎవరన్నా ఉంటే వారి యొక్క అభిప్రాయాలు మీరు కనుక్కోండి. సమ్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ మైగ్రేటెడ్ టు అవర్ విలేజ్ బికాస్ ఆఫ్ COVID-19. మా గ్రామంలో కూడా కొన్ని కుటుంబాలు ఈ COVID-19 వల్ల మైగ్రేట్ అయినాయి. యాజ్ దే లాస్ట్ దేర్ లైవ్లీహుడ్, ఎందుకంటే వారి యొక్క జీవన విధానం అనేది అక్కడ పోవడం వలన వారు కూడా మైగ్రేట్ అయ్యారు. నెక్స్ట్ ఈ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఇచ్చారు. ఇందులో నేమ్ ఆఫ్ చైల్డ్, మైగ్రేషన్, ఎకనమిక్ కండిషన్ అండ్ అదర్స్. అంటే వారు మైగ్రేషన్, మీ పరిసరాల్లో ఈ మైగ్రేట్ అయ్యి వారు మరి ఎందుకని బడి మానేశారు, మైగ్రేట్ అయిన పిల్లలు కానీ లేదా పేదరికం వల్ల కానీ ఎవరైనా సరే బడి మానేసిన పిల్లలు ఎవరైనా ఉంటే డ్రాప్ అవుట్స్ అంటాం, ఆ డ్రాప్ అవుట్స్ ఉంటే వారి యొక్క వివరాలను ఇక్కడ రాయాలి. నేను ఒక 3 పేర్లు రాసాను చూడండి. దివ్య, ఈ అమ్మాయి డ్రాప్ అవుట్ అయింది. ఎందుకయిందంటే ఎకనామిక్ కండిషన్, పేదరికం వల్ల, వాళ్ళ కుటుంబం చాలా పేదది, అందువలన ఆమెను బడికి పంపించలేక ఆమె డ్రాప్అవుట్ అయిపోయింది. అలాగే రాము ఎందుకు డ్రాప్అవుట్ అయ్యాడంటే మైగ్రేషన్ వలన, ఎందుకంటే అతను వేరే ఊరు నుంచి మైగ్రేషన్ అయ్యి వచ్చాడు, అందువలన అతను చదవకుండా స్కూల్కి వెళ్ళట్లేదు, అందువలన అతను డ్రాప్అవుట్గా ఉండిపోయాడు. శివకి కారణం ఏంటంటే అతను వేరే కారణం వల్ల, ఇంటి దగ్గర వాళ్ళ సిస్టర్ని ఎవరో చూసుకోవడం కోసం అతను బడికి వెళ్ళడం మానేశాడు. నెక్స్ట్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్.
మనకి మొదట్లో కూడా వచ్చింది కదా, రీజన్స్ ఫర్ మైగ్రేషన్ ఆల్రెడీ రాసాం, మళ్ళీ అడిగారు. ఇప్పుడు చూడండి, మైగ్రేషన్ అవడానికి రీజన్స్ ఏంటి? పావర్టీ పేదరికం, ఫ్లడ్స్ వరదలు, సైక్లోన్ తుఫాన్లు, ఎర్త్ క్వేక్ భూకంపాలు, జాబ్ ట్రాన్స్ఫర్ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవ్వడం, బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ మంచి విద్యా సౌకర్యాల కోసం కూడా మైగ్రేట్ అవుతూ ఉంటారు. సురేష్ ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ హిస్ ఫాదర్. సురేష్ తన తండ్రితో కలిసి పని చేయడానికి వెళ్తున్నాడు. హీ స్టాప్డ్ గోయింగ్ టు స్కూల్. అతను స్కూల్కి వెళ్ళడం మానేశాడు. హౌ డూ యూ మోటివేట్ హిమ్ టు రీజాయిన్ స్కూల్? అతను నీవు ఏ విధంగా మోటివేట్ చేస్తావు రీజాయిన్ స్కూల్ అంటే స్కూల్లో మళ్ళీ చేరడం కోసం అతను నువ్వు ఏ విధంగా ఒప్పిస్తావు అని. సురేష్ ఏం చేస్తాడు? బడి మానేసి పనికి వెళ్ళిపోతున్నాడు. అతను మళ్ళీ మనం బడికి తీసుకురావాలి. ఏ విధంగా అతనికి ఏమని చెప్తే అతను మళ్ళీ బడికి వస్తాడో, ఏ విధంగా మోటివేట్ చేస్తావు అనేది ప్రశ్న. ఆన్సర్ చూద్దాం. ఐ విల్ ట్రై టు కన్విన్స్ సురేష్ టు రీజాయిన్ స్కూల్ బై టెల్లింగ్ హిమ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను ఆ సురేష్ని మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యేలాగా నేను అతన్ని ప్రేరణ కలిగిస్తాను, అంటే అతనికి నచ్చి చెప్తాను. ఎందుకని, ఏ విధంగా చెప్తానంటే, బెనిఫిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువుకోవడం వలన కలిగే లాభాలను వివరించడం ద్వారా, నువ్వు చదువుకుంటే నీకు మంచి ఉద్యోగాలు వస్తాయి అవన్నీ చెప్పడం ద్వారా అతను మళ్ళీ స్కూల్కి వచ్చేలా చేస్తాను. ఏమని చెప్తానంటే, దట్ ఇట్ గివ్స్ యూ కెరీర్ ఆపర్చునిటీస్, నీకు కెరీర్ అంటే మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు బాగా చదువుకుంటే నీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. దట్ కెన్ ఇంక్రీజ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, దానివలన నీవు జీవిత విధానం అనేది మంచిగా మెరుగుపడుతుంది. ఐ విల్ ఆల్సో టెల్ దట్ హీ వోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఎల్స్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. ఈ విధంగా చదువుకోవడం వలన నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు సొంతంగా సంతోషంగా మరి హ్యాపీగా జీవించవచ్చు అని చెప్పి అతన్ని మరి ఒప్పించి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తాను. నెక్స్ట్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఇప్పటివరకు జరిగిన పరీక్ష మనకి లెసన్ మీద ఎగ్జామ్ అనమాట. ఫస్ట్ వన్, కెలామిటీస్ లైక్ ఫ్లడ్, సైక్లోన్, ఎర్త్క్వేక్ ఆర్ డాష్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. ఇవన్నీ కూడా ఎటువంటి రీజన్స్ అని చెప్పుకున్నాం? ఇవన్నీ కూడా న్యాచురల్ రీజన్స్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేర్ ఆర్ ఎ ర్యాపిడ్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు డాష్ ఏరియాస్. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకి మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది? అర్బన్ ప్రాంతాలకి, అంటే పట్టణ ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అర్బన్ అనేది రైట్ ఆన్సర్. పోవర్టీ, ఇన్ఫార్మల్ ఎకానమీ, పూర్ ప్లానింగ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ డాష్ ఏరియాస్ ఇన్ అర్బన్ రీజన్. అర్బన్స్లో మరి పేదరికం వలన, అలాగే ఎకానమీలో అసమానతల వలన, అలాగే ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వలన, వీటి వలన ఏమి ఏర్పడతాయి? టౌన్స్లో ఏమి ఏర్పడుతూ ఉంటాయి? స్లమ్ ఏరియాస్ ఏర్పడుతూ ఉంటాయి. సో స్లమ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో అవసరాలు తీర్చుకోవడానికి ఏం కావాలి మనకి? మనీ కావాలి. నెక్స్ట్, మైగ్రేషన్ అనేది ఏ సీజనల్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ హైయర్ స్టడీస్. న్యాచురల్ కెలామిటీ, ఈ మూడిట్లో న్యాచురల్ కెలామిటీ ఏది? వరదలు అనేవి న్యాచురల్ కెలామిటీలోకి వస్తాయి, అంటే ఫ్లడ్స్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ వలన ఏం జరుగుతుంది? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు. గోయింగ్ టు అనదర్ ప్లేస్. నోమాడ్స్ అంటే డోంట్ లివ్ ఇన్ పర్మనెంట్ ప్లేస్. కొంతమంది ప్రజలు ఎలా ఉంటారంటే వారికి ప్రత్యేకంగా ఒక ఊరు, ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది ఉండదు. వారు ఈ గ్రామంలో కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఇంకో గ్రామంలో వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఇంకో గ్రామంలోకి వెళ్ళి అక్కడ, అలా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాటిని ఏమంటారంటే నోమాడ్స్ అంటారు. నెక్స్ట్, డ్రా అండ్ కలర్. ఇక్కడ ఒక పిగ్గీ బ్యాంక్ యొక్క చిత్రాన్ని గీసి దానికి కలర్స్ వేయాలి. ఇక్కడ పిగ్గీ బ్యాంక్ అంటే మనం డబ్బులు దాచుకునేటువంటి ఒక చిన్న బాక్స్ అన్నమాట, డబ్బా. దీన్ని మన డిబ్బీ అంటాం కదా, ఆ డిబ్బీ బొమ్మ వేయమన్నారు, పిగ్గీ బ్యాంక్ అంటారు. ఇలాగా ఈ పిగ్గీ ఆకారంలో ఉన్నటువంటి ఈ డబ్బాకు ఉన్నటువంటి చిల్లు మనం ఏం చేస్తూ ఉంటే ఇక్కడ కాయిన్స్ అవి వేసుకుని ఇందులో దాచుకుంటూ ఉంటాం. ఈ మన పిగ్గీ బ్యాంక్ అంటాం దీన్ని. దీని యొక్క పిక్చర్ని ఇక్కడ నేను వేసాను, మీరు కూడా జాగ్రత్తగా ఈ పిక్చర్ని వేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్? నువ్వు దాచుకున్న డబ్బులతో ఏం చేస్తావు? ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. నాకు డబ్బులు దాచుకోవడం అనే అలవాటు ఉంది. ఐ పుట్ ద మనీ ఇన్ మై పిగ్గీ బ్యాంక్. నా డబ్బులన్నీ కూడా నేను పిగ్గీ బ్యాంక్లో దాచుకుంటాను. ఐ విల్ యూజ్ సమ్ ఆఫ్ మై సేవ్డ్ మనీ టు బై ఎ గిఫ్ట్ టు మై మదర్. నేను నాది దాచుకున్నటువంటి డబ్బుల్లో కొంత డబ్బులతో మా అమ్మకి ఒక గిఫ్ట్ కొంటాను. ఆన్ హెర్ బర్త్డే, ఆమె బర్త్డేకి.
ఐ విల్ యూజ్ ద బ్యాలెన్స్ అమౌంట్ టు ఫుల్ఫిల్ మై డిజైర్స్ లైక్ డాల్స్, చాక్లెట్స్ ఎట్సెట్రా. అలాగే మిగిలిన డబ్బులతో నేను నాకు నచ్చినటువంటి బొమ్మలు, చాక్లెట్స్ ఇవన్నీ కూడా కొనుక్కుంటాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డస్ మైగ్రేషన్ ఎఫెక్ట్ ఏ ఫ్యామిలీ? మైగ్రేషన్ వలన ఒక కుటుంబంలో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి? ఇఫ్ ఏ ఫ్యామిలీ మైగ్రేటెడ్ టు అదర్ ప్లేస్, ఒక ఫ్యామిలీ ఒక వేరే ప్రదేశానికి మైగ్రేట్ అయినప్పుడు దే విల్ లాస్ట్ దేర్ హోమ్ అండ్ వర్క్, వారి యొక్క పనిని, ఇంటిని అన్నీ కోల్పోతారు. దే నీడ్ టు సఫర్ ఫర్ షెల్టర్ అండ్ ఫుడ్, అందువలన వారికి ఇల్లు ఉండదు కదా, వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, అందువలన వాళ్ళకి ఇల్లు ఉండదు. కాబట్టి కొత్త ప్రాంతంలో ఏం చేయాలి, వారు మళ్ళీ షెల్టర్ ఎదుక్కోవాలి, ఫుడ్ ఇవన్నీ కూడా, పని ఇవన్నీ కూడా ఎదుక్కోవాలి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.